శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషమండి. ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ఆతిథ్యం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి అందులో ఉన్న రహస్యాలు బయటపెట్టినందుకు మీకు ధన్యవాదాలంటూ తెలుపుతున్న మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దయచేసి ఈ పరిచర్యను కోసమే ప్రార్థన చేయండి. మా ఛానల్ ద్వారా అందించబడుతున్నటువంటి యొక్క మాటలు మీ స్నేహితులకు, బంధువులకు, మీ గ్రూపులకు దీనిని పంపిస్తూ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదయ అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఈమె పౌలు మాటలు వింటోంది. నేను ప్రభునందు విశ్వాసముంచినటువంటి దానిని మీరు అని తలంచుకుంటే నా ఇంటికి వచ్చి ఉండమని మమ్మను బలవంతం చేసెను అని పౌలు గారే చెప్తున్నారు. అవును, నేను ప్రభునందు విశ్వాసించానని దేవుని బిడ్డగా విశ్వసించి మీరు గ్రహించినట్లయితే గనక దయచేసి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని ఈ లూదియా ఎంతగానో శ్రద్ధతో బలవంత పెడుతోంది. ప్రియులారా, ఈరోజు మీరు గ్రహించండి. మొదటిగా అబ్రహాం వలె శ్రద్ధతో ఆతిథ్యమిచ్చేవారుగా మనం ఉండాలి అని నేర్చుకున్నాం. రెండవదిగా లోతు వలె, షూనేమురాలు వలె, ఇప్పుడు లూదియా వలె ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం పెట్టినటువంటి వారిగా మన ప్రేమను వ్యక్తపరిచి వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. అవును, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివినట్లయితే, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పుచున్నాడే గాని, కొంతమంది అన్నారట తినుము త్రాగుము అని నీతో అంటున్నారు కానీ అంతర్యంలో లెక్కలు చూసుకుంటున్నారు అని. వీళ్ళొస్తే నాకు ఖర్చు ఇంత వస్తుంది, ఇంత అవుతుంది అని లెక్కేసుకుంటారంట. ప్రియులారా, ఎవరికైతే నీవు ఆతిథ్యం ఇస్తున్నావో దేవుని ఆజ్ఞ చొప్పునే ఆతిథ్యం ఇస్తున్నాటవని అని నువ్వు గ్రహించాలి. తిన్నవారు గుర్తించి కృతజ్ఞత చెల్లిస్తే పర్వాలేదు. కృతజ్ఞత చెల్లించకపోయినా దేవుని యొద్ద నుండి ఖచ్చితంగా నీకు ఫలములు వస్తాయి. కాబట్టి ఒక దేవుని బిడ్డగా బలవంతంగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇది మనందరి జీవితంలో విసగక నెరవేర్చువారుగా ఉండాలి. అవును, మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు లూదియా అన్నటువంటి భక్తిరాలను గురించి ధ్యానించాం. ఆమె కూడా ఎంతో భక్తితో తన దాయస్తుని తన ఇంటికి రమ్మని, భోజనానికి రమ్మని ఆహ్వానించడం ద్వారా ఆమె కూడా మేళ్లు పొందుకున్నట్టుగా మేము చూస్తున్నాం. నాయన, ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ప్రభువా దైవ సేవకులను గుర్తించి వారిని ఘనపరిచి వారికి ఆతిథ్యం ఇచ్చే మంచి మనసును ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకను పొందింటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.